హలో అండి, వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ఆలు కర్రీ అనేది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను ఒక 4 బంగాళదుంపలు తీసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలు అనేవి ఉడికించుకోవాలండి మూత పెట్టి. ఈ ముక్కలు ఉడికేలోపు గ్రేవీ కోసం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. దీనికోసం అయితే ఒక 5 వరకు పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క, అలాగే 4 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి ఈ గ్రేవీ కోసం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకుంటున్నాం కదా బంగాళదుంప ముక్కలు అనేవి, ఉడికినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు అనేవి ఉడికినాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అనేవి వేసుకోవాలి. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నానండి, ఒక మీడియం సైజ్ ఉండేవి తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోవాలండి సాల్ట్ అనేది. వేసుకొని ఇంకోసారి బాగా కలిపి ఇందులో మనం ఉడికించుకున్న పొటాటో ముక్కలు అనేవి వేసుకొని పేస్ట్ అనేది ముక్కలకు బాగా పట్టించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపితే ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి. దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా పొటాటోస్ అనేవి, అందుకు ఎక్కువ అవసరం ఉండదండి. కొంచెం వాటర్ వేసుకోవాలి కర్రీ కోసం. వేసుకొని ఇంకోసారి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కర్రీ అనేది ఉడికించుకోవాలండి. చూడండి, కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లుంది. ఒకసారి చూద్దాం. కర్రీ ఉడికిపోయిందండి, ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ అనేది దింపేయాలండి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ, రోటీ ఎందులోకైనా బాగుంటుందండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.